of you once again. So yesterday class లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? క్లియర్? ఓకే అండి, డన్, గుడ్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ఒక 2 minutes. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియర్? రిమైనింగ్ ఆల్ ఓకేనా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? హలో, ఉన్నారా లేరా? మ్యూట్ తీసి మాట్లాడండి. కొంచెం రెస్పాన్స్ అవుతూ ఉండండి, ఓకేనా? సో ఏం కాదు, మ్యూట్ తీసి మాట్లాడండి, ఏం కాదు. ఓకే, ఎవరు ఛార్జ్ ఏం చేయరు, ఓకేనా? కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటేనే క్లాసెస్లో మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే సైలెంట్గా మాకేముంది అని మిగతా వాళ్ళందరూ అట్లే అనుకుంటే అందరూ సైలెంట్గా ఉంటారు. అది సో జస్ట్ మనకి వాట్ ఈస్ వాట్, ఎస్ ఆర్ నో. సో అర్థమైందా లేదా? ఎనఫ్. పీడిఎఫ్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. మిగతా వారు మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ఓకే, సో ఓకే గైస్, డన్. సో యాక్చువల్గా నిన్నటి క్లాస్లో మనం డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, డన్. సో టుడే క్లాస్ వచ్చేసి తర్వాత గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలని కూడా చెప్పుకున్నాం. టుడే క్లాస్ వచ్చేసి మనకి ఓచర్ టైప్ కీస్, ఫంక్షన్ కీస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో వీటిని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్. ఓకే, డన్. చూడండి, ఈ ఫంక్షన్ కీస్ అనేటివి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి, అన్నిట్లో సేమ్లా ఉపయోగపడవు. మనకి కీబోర్డ్లో చూసుకుంటే ఫంక్షన్ కీస్ ఉంటాయి F1 నుంచి F12 వరకు. సో అవి టాలీ ప్రైమ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మెయింటైన్ చేస్తాయి. సో ఎందుకు, ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది మనం తెలుసుకుందాం. సో ఏదైనా కానీ ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. సో ప్రతి నెల కూడా, ప్రతి రోజు కూడా డేట్లు అనేది మారుస్తూ మనం బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. ఇది రూల్. ఓకే, సో మంత్ వైజ్ తర్వాత డేట్ వైజ్ ఎంట్రీస్ పాస్ చేస్తేనే మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది, లేదంటే తెలియకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి సో ఫస్ట్ వన్ చూద్దాం, ఓచర్ ఎంట్రీ కీస్. ఇవి చూడండి. ఫస్ట్ F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్, టు చేంజ్ ఓచర్ డేట్ అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రతి నెలలో ఒక నెల 30 రోజులు ఉంటాయి, ఒక నెల 28 రోజులు ఉంటాయి, ఒక నెల 31 రోజులు కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసు. సో ఏ రోజు ఎక్స్పెన్స్ జరిగింది, ఏ రోజు ఇన్కమ్ వచ్చింది, ఏ రోజు పర్చేజ్ జరిగింది, ఏ రోజు సేల్స్ జరిగింది అనేది మనకు తెలియాలంటే మంత్ వైజ్ మెయింటైన్ చేసుకొని డేట్లు అనేది కంపల్సరీగా మార్చాలి. F2 డేట్ చేంజ్ చేసి మనం ఎంట్రీస్ పాస్ చేయాలి. అలా చేస్తేనే మనకు కరెక్ట్గా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. తర్వాత F4 కాంట్రా. F4 అంటే కాంట్రా. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే క్యాపిటల్ కావాలి. స్టార్ట్ చేశారు, బాగుంది. చేసిన తర్వాత మంత్ వైజ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ డేట్లు మారుస్తూ ఎంట్రీస్ పాస్ చేస్తున్నారు, బాగుంది. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా
బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి బిజినెస్ పేరు మీద. ఎందుకంటే లిక్విడ్ క్యాష్ అనేది మనము బై హ్యాండ్లో పెట్టుకోము. సో మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న క్యాష్ని తీసుకువెళ్ళి మన బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అకౌంట్ దాంట్లో వెళ్ళి డిపాజిట్ చేస్తాం. సో అవసరమైనప్పుడు విత్డ్రావల్ కూడా చేసుకుంటాం. మనకి 2-3 బ్యాంకులు ఉన్నప్పుడు తక్కువ ఉన్న బ్యాంకు నుంచి ఎక్కువ ఉన్న బ్యాంకుకి అమౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం. సో తర్వాత నెల బిజినెస్లో ఒక 5,000 లేదా 10,000 చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా క్యాష్లో నుంచి కొంత అమౌంట్ పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెట్టుకుంటాం. ఆ పెట్టి క్యాష్ నుంచే ఒక నెలలో ఖర్చు అయ్యేవన్నీ కూడా ఆ పెట్టి క్యాష్ నుంచి మనం వాడుకుంటాం. ఇలా ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి F4 కాంట్రాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. F4 కాంట్రాలో. సో ఒకటి క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్, క్యాష్ డిపాజిట్ ఇన్ HDFC బ్యాంక్ కావచ్చు, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC బ్యాంక్ ఏదైనా కావచ్చు, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా F4 కాంట్రాలను తీసుకోవాలి. క్యాష్ డిపాజిట్ చేసినా లేదంటే విత్డ్రా చేసుకున్నా F4 కాంట్రాలోనే పోస్ట్ చేయాలి. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్కి మార్చుకున్నా F4 కాంట్రాలోనే పోస్ట్ చేయాలి. ఇవి మన బిజినెస్కు సంబంధించిన అకౌంట్లకు సంబంధించిన మాత్రమే. ఓకే, వేరే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు మనకు చెక్ రూపంలో ఇస్తారు డబ్బులు. ఓకే, అది మనం F4లో పోస్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో కొందరు మన దగ్గర సరుకు తీసుకుని వెళ్ళిన తర్వాత క్యాష్ ఇవ్వకపోవచ్చు, చెక్కు రాసిస్తారు. అది చెక్కు కదా, చెక్ అంటే కాంట్రాక్ట్ కదా అని తీసుకోకూడదు, రాంగ్. ఇక్కడ 4 ట్రాన్సాక్షన్లు వస్తాయి, క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రా, వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇలా ఈ 4 ట్రాన్సాక్షన్లు వస్తే మాత్రమే F4 కాంట్రాక్ట్లో పోస్ట్ చేయాలి. అంతకు మించి ఏ రేటు ఏ వచ్చినా కూడా మనం F4 కాంట్రాక్ట్ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకుంటే. తర్వాత F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ ఉంది, స్టార్ట్ చేసాము. ఓకే, డేట్లు మార్చుకుంటూ ఎంట్రీస్ పాస్ చేస్తున్నాము. తర్వాత లిక్విడ్ క్యాష్ ఏమైనా ఉంటే బిజినెస్లో డిపాజిట్ చేస్తున్నాం, విత్డ్రా చేసుకుంటాం, బాగుంది. మన బిజినెస్ కావాల్సిన కొంచెం సరుకు అనేది కావాలి. మనం ఏం చేస్తాం, మార్కెట్లో ఉన్న N నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. ఎలా, క్యాష్కైనా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే అప్పుకైనా పర్చేజ్ చేయొచ్చు. అప్పు కంటే క్రెడిట్ అంటే నేమ్స్ వస్తాయి, క్యాష్ ఆర్ చెక్ వేస్తే నేమ్స్ రావు. సో మనము మార్కెట్లో ఒక షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని డైరెక్ట్గా క్యాష్ అని ఇవ్వచ్చు, లేదంటే అప్పుగానే ఇవ్వచ్చు. ఇలా ఈ 2 రకాలు ఏం జరిగినా మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. క్లియర్ మా? ఈ చార్ట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. యా, క్లియర్. యా, డన్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ FIO పేమెంట్. FIO అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే, ఒకవేళ మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి, స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి, తర్వాత మనం 10 days తర్వాత 1 month తర్వాత మనం ఏం చేయాలి, పేమెంట్ పే చేయాలి. ఎవరికి, మనకు ఎవరైతే స్టాక్ పంపించుంటారో ఆ సప్లయర్కి FIO పేమెంట్ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే, అవి కాకుండా ఇంకా ఏం సార్ FIO కిందకి వస్తాయంటే, మన బిజినెస్లో జరిగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఒక ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఒక ఆఫీస్లో జరుగుతాయి. వీటి కింద ఎలాంటి లెడ్జర్ వచ్చినా, డైరెక్ట్ కింద వచ్చే లెడ్జర్స్ అన్నీ కూడా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే అన్ని లెడ్జర్స్ కూడా ఏవి వచ్చినా మనం ఏం తీసుకోవాలి, F5నే తీసుకోవాలి. ఏంటి సార్ అవి అంటే, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్. ఓకే, సో తర్వాత రెంట్, శాలరీస్, ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఓకే, డిప్రిషియేషన్. తర్వాత మనకి ఇలా ఏవి వచ్చినా FIO పేమెంటే తీసుకోవాలి. FIO పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. సో మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సి వచ్చినా FIOనే. అలా అని బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఏ వచ్చినా కూడా, అవి ఫ్యాక్టరీలో జరిగినా ఆఫీస్లో జరిగినా ఏ వచ్చినా FIO పేమెంటే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి.
తర్వాత F8 సేల్స్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్కి లైక్ కస్టమర్స్కి క్యాష్ ద్వారా సేల్ చేసిన, చెక్ ద్వారా సేల్ చేసిన, లేదు అంటే అప్పుగా సేల్ చేసిన మనం తీసుకోవాల్సిన కీ F8 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే అప్పుగా సేల్ చేస్తే F8 తీసుకోవాలి. ఓకే. సో తర్వాత అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్స్కి, ఆ కస్టమర్స్ ఏం చేయాలి, మనకి 1 వీక్ తర్వాతనో లేదంటే 1 మంత్ తర్వాతనో వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఎవరి నుంచి, కస్టమర్స్ నుంచి, అంటే F6 రిసిప్ట్ తీసుకోవాలి. F6 రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. కస్టమర్స్ నుంచి డబ్బులు మనకి వచ్చింది అంటే క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ F6 రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. F6 రిసిప్ట్లో మనం పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. సో డిప్రిషియేషన్ అంటే ఏంటి, నువ్వు నీ బిజినెస్ పర్పస్ కోసం కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, బిల్డింగ్ ఇలా రకరకాల అసెట్లు కొనింటావు. ఆ కొనినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటి మీద ఇయర్ డిప్రిషియేషన్ అనేది తీస్తూ వస్తాం. దాన్ని డిప్రిషియేషన్ అంటాం. 50,000 పెట్టి ఒక కంప్యూటర్ కొన్నాం, 5 ఏళ్ళకి అది 0 అయిపోతుంది. సంవత్సరానికి 10,000 లెక్కన డిప్రిషియేషన్ తీస్తాం. 10,000 లెక్కన డిప్రిషియేషన్ అనేది తీస్తాం. తర్వాత పర్చేజ్ రిటర్న్. మనం ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 సరుకు తెచ్చుకున్నాం, దాంట్లో 50,000 సరుకు డ్యామేజ్ అయింది. మళ్ళీ అదే సప్లయర్కి మనం ఏం చేస్తాం, స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ రిటర్న్ చేస్తాం. తర్వాత సేల్స్ రిటర్న్. కస్టమర్కి సేల్స్ చేస్తాం, ఒక 50,000 సరుకు సేల్ చేస్తాం, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. అతను ఏం చేస్తాడు, మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఇది సర్వీస్ వరకు. అది ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ వస్తుంది, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. అది మీరు తెలుసుకోవాలి. ఓకే, దీన్ని మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, సో క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్ గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, తర్వాత డయాగ్రామ్ చూడండి, ఇది బాగా అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు పర్చేజ్ 2 టైప్స్ ఉంటాయి. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ను మనం పర్చేజ్ చేస్తాం మార్కెట్లో సప్లయర్స్ దగ్గర నుంచి తెచ్చుకొని. మళ్ళీ ఏం చేస్తాం, మనము మార్కెట్లో సేల్స్ చేస్తాం. ఎందుకోసం, ప్రాఫిట్స్ కోసం. కాబట్టి ఈ స్టాక్ ఆర్ గూడ్స్ అనేది మన దగ్గర ఉండదు, మన బిజినెస్ దగ్గర ఉండదు. సో మనం ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి క్యాష్కు పర్చేజ్ చేసినా, లేదంటే చెక్కుకు పర్చేజ్ చేసినా, లేదు అంటే అప్పుగా పర్చేజ్ చేసినా, ఎలా పర్చేజ్ చేసినా స్టాక్ ఆర్ గూడ్స్ అనేటివి F9 తీసుకోవాలి. F9 తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ F9, పర్చేజ్ ఫర్ క్యాష్ F9, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ F9, పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ F9. అలా 5-6 రకాల ట్రాన్సాక్షన్స్ ఏవి వచ్చినా F9 తీసుకోవాలి. అసెట్ ఆఫీస్ పర్పస్. ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ అసెట్స్ని క్యాష్కు పర్చేజ్ చేసినా, లేదంటే చెక్కుకు పర్చేజ్ చేసినా తీసుకోవాల్సిన ఫంక్షన్కి ఏంటి, F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. అంటే ఒక షాప్కి వెళ్ళాం, మనకు కావాల్సిన వస్తువు తీసుకున్నాం, ఆన్ ద స్పాట్ డబ్బులు కానీ, లేదంటే క్యాష్ కానీ, లేదంటే చెక్ కానీ ఇచ్చి వచ్చేసాం. అప్పుడు ఏంటి, అది మన బిజినెస్కి F5 అవుతుంది. అలా కాకుండా అసెట్స్ని అప్పుగా పర్చేజ్ చేసినాం, అప్పుడు ఏకి తీసుకోవాలి, F7 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ F7, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ F7, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ F7.
అంటే అసెట్ వచ్చి పేరు వచ్చిందంటే కంపల్సరీ F7 తీసుకోవాలి. అసెట్ వచ్చి లాస్ట్లో క్యాష్ కానీ చెక్ కానీ వస్తే F5 తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఫర్ క్యాష్. అసెట్ వచ్చింది, పేరు వచ్చింది, లాస్ట్లో క్యాష్ వచ్చింది. ఆయన ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి. F5 తీసుకోవాలి. ఎందుకు? మీ ఓనర్ వచ్చి ఎవరి దగ్గర నువ్వు పర్చేజ్ చేసావు అంటే అప్పుడు నువ్వేం చేయాలి? పలానా వ్యక్తి దగ్గర పర్చేజ్ చేశాము అని చెప్పడానికి. ఓకే, సో అదే అనమాట జస్ట్. కాబట్టి F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఫర్ చెక్. అసెట్ వచ్చింది, పేరు వచ్చింది, లాస్ట్లో చెక్ వచ్చింది. కానీ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్ జరిగింది. అక్కడ నేమ్ వచ్చింది కదా సార్, F7 అనేది తీసుకోకూడదు. లాస్ట్లో మెన్షన్ చేశారు కదా క్యాష్ ఆర్ చెక్ అని, కాబట్టి మనం F5 తీసుకోవాలి. ఓకే, ఈ చార్ట్ అర్థమైందా అండి? ఎనీ డౌట్స్? క్లియర్? యా. నెక్స్ట్ సేల్స్ కూడా అంతే. ఓకే, సేల్స్ చూడండి, ఇక్కడ కూడా 2 టైప్స్ రకాల సేల్ చేస్తారు. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్. ఎగ్జాంపుల్, క్యాష్ ఆర్ చెక్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న n నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి ఒక స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్కు సేల్ చేసిన, లేదంటే చెక్కుకు సేల్ చేసిన, లేదు అంటే అప్పుగా సేల్ చేసిన ఏకి తీసుకోవాలి? F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్ అన్న F8, సేల్స్ ఫర్ క్యాష్ అన్న F8, సేల్స్ టు లాస్యా ట్రేడర్స్ అన్న F8, సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ అన్న F8, స్టాక్ సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న F8. ఇలా 6 రకాల ట్రాన్సాక్షన్స్ ఏ వచ్చినా F8 తీసుకోవాలి. ఓకే. తర్వాత ఆఫీస్ పర్పస్ కోసం అయితే ఎలా? ఆఫీస్ పర్పస్ కోసం క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేసాము అనుకోండి, ఆటోమేటిక్గా అది మనకి ఇన్కమ్ అవుతుంది. F6 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, F6. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్, F6. ల్యాండ్ సోల్డ్ ఫర్ క్యాష్, F6. ఒక అసెట్ని క్యాష్కు సేల్ చేసినా, లేదంటే చెక్కుకు సేల్ చేసినా మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F6 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, ల్యాండ్ సోల్డ్ ఫర్ క్యాష్, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, మెషినరీ సోల్డ్ ఫర్ చెక్. సో F6. 50,000 గల వస్తువు బయటికి వెళ్తుందంటే 50,000 వస్తువు డబ్బులు లోపలికి వస్తుందని అర్థం బిజినెస్లోకి. ఒకవేళ అప్పుగా సేల్ చేస్తే, కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్, ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ట్రేడర్స్. సో పర్టికులర్గా నేమ్ వస్తుంది. అసెట్ వచ్చి పర్టికులర్గా నేమ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా F7 తీసుకోవాలి. అలా కాకుండా ఇంకో ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ క్యాష్. అసెట్ వచ్చింది, పేరు వచ్చింది, లాస్ట్లో క్యాష్ వచ్చింది, అయినా మనం ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి. సార్ నేమ్ వచ్చింది కదా అంటే నేమ్ నెరేషన్లో రాసుకోవాలి, బట్ లాస్ట్లో క్యాష్ అయితే మెన్షన్ చేశాడుగా. సో అది మెషినరీ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ ఫర్ చెక్, F6 తీసుకోవాలి. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? యా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 30,000. ఏకి తీసుకోవాలి ఇక్కడ? ఏకి తీసుకోవాలి చెప్పండి. ఏకి తీసుకోవాలి. F9 sir. F9 sir. F9. తర్వాత పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? 70,000. F9 sir. F9. తర్వాత ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7 sir.
కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F9 sir. వెరీ గుడ్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5 sir. F5 sir. నెక్స్ట్ స్టాక్ సేల్స్ టు జాను ట్రేడర్స్ 40,000 ఏకి తీసుకోవాలి. ఏ తీసుకోవాలండి. F8 sir. F8 సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకోవాలి. F8 sir. ల్యాండ్ సేల్స్ టు గుణా ట్రేడర్స్ 40,000 అని క్రియేట్ ఏకి తీసుకోవాలి. F7 sir. మిషనరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F5 sir. F6 బిల్డింగ్ సోల్డ్ టు ప్రవళిక ట్రేడర్స్ 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6 sir. స్టేషనరీ పర్చేజెస్ ఫ్రమ్ హరీష్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F9 sir. స్టేషనరీ పర్చేజెస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. ఏకి తీసుకోవాలి. F9 sir. సో ఇలా మీరు ఆ 4 ప్రాబ్లమ్స్కి ఏం చేయాలంటే ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్ కనబడుతుందా నేహా ట్రేడర్స్? ఫస్ట్ ప్రాబ్లం యా. క్యాపిటల్ అంటే బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. సో ఇక్కడ ఇన్కమ్ అంటే రిసిప్ట్ F6 తీసుకోవాలి. ఓకే డన్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే ఏకి తీసుకోవాలి. F9 sir. F9. తీసుకోవాలి. సో F9 అంటే పర్చేజెస్ అంటే F9. తర్వాత సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే ఏకి తీసుకోవాలి. F8. సో F8 తీసుకోవాలి. F8 అంటే సేల్స్ అంటే F8. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ అంటే ఏకి తీసుకోవాలి. F4 sir. F4 తీసుకోవాలి. F4 అంటే అంటారు. చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్. సో పైన అప్పుగా పర్చేజ్ చేసాం, తర్వాత మనం ఏం చేస్తున్నాం, వారికి డబ్బులు పే చేస్తున్నాం. అంటే మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది, అంటే అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే ఏకి తీసుకోవాలి. F5 తీసుకోవాలి. వెరీ గుడ్. సో F5 పేమెంట్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ ఏకి తీసుకోవాలి. F5 sir. తీసుకోవాలి. వెరీ గుడ్. సో పైన అప్పుగా సేల్ చేసాం ప్రియా ట్రేడర్స్ కి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా అంటే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు, అంటే మన బిజినెస్ కి ఇన్కమ్. అంటే ఏకి తీసుకోవాలి. F6 తీసుకోవాలి. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్ ఏకి తీసుకోవాలి.
Expenses. F5. F5. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే F4 sir. వేజెస్ అంటే F5 sir. యా అట్లా రిమైనింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఆల్రెడీ డెబిట్ క్రెడిట్ చేసి ఉంటారు కదా, వాటిలోనే రిమైనింగ్ వాటికి జస్ట్ ఆడ ఫంక్షన్కి టైప్ రాయండి, జస్ట్ అంతే చాలు, సరిపోతుంది. యా. సో తర్వాత కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ ఎంట్రీస్కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడదాం. కనపడుతుందా ఎక్సెల్ మీకు? Yes, sir. యా, చూడండి. బిజినెస్, ఇక్కడ ఓనర్ పేరు లోకేష్, బిజినెస్. సో క్యాపిటల్ డ్రాయింగ్స్ అని రాశాను. ఇన్వెస్ట్మెంట్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి బ్యాంక్ అండ్ ఎల్ఐసి లోన్ ఆర్ ఎస్బీఐ బ్యాంక్ సంథింగ్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. నేను నా బిజినెస్లో ఓనరే కావచ్చు. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే, సో బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరు లోకేష్, కానీ యాజ్ ఎ బిజినెస్ లా ప్రకారంగా ఓనర్ పేరు అనేది రాసుకోకూడదు. కాబట్టి ఓనర్ పేరుకు బదులు ఏం రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో ఓనరే బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు స్టార్ట్ చేయడానికి. అంటే మనమే, ఒక బిజినెస్ అంటే మనమే అనుకోండి. అసలు బిజినెస్ మనిషి కాదుగా, దాని అంతగా స్టార్ట్ చేయలేదుగా. ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్లో మనం నిలబడి మనం స్టార్ట్ చేయాలి బిజినెస్. ఓకే. సో క్యాపిటల్, ఓనరే బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి బిజినెస్కి అది ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి, F6. Receipt. తీసుకోవాలి. వెరీ గుడ్. ఓకే, ఓనరే బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు, బాగుంది. ఇప్పుడు 5 lakhs బిజినెస్ వచ్చేసి ఒక 5 సంవత్సరాలు ఉపయోగించుకుంది, బాగుంది. ఉపయోగించుకున్న తర్వాత బిజినెస్ మళ్ళీ ఓనర్కి 5 lakhs ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? No. ఒప్పుకోడు. ఏం చేయాలి? ఆ 5 lakhsకి ఇంట్రెస్ట్తో పాటు పే చేయాలి. అంటే ఏ దాని మీద? క్యాపిటల్ మీద. దాన్ని ఏమని పిలుస్తారు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని పిలుస్తారు. సో 5 lakhs కాస్త 7 lakhs అయింది, అంటే 2 లక్షలు ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి. F5. క్లియర్, అర్థమైందండి? క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అర్థమైంది క్లియర్గా? Yes. నెక్స్ట్ డ్రాయింగ్స్ చూడండి. ఇప్పుడు బిజినెస్కి ఓనరు 5 lakhs ఇచ్చాడు, బాగుంది. ఒక బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. ఏదో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే ఓనర్ పేరుకు బదులు డ్రాయింగ్స్ అని రాసుకుంటారు. క్యాపిటల్, డ్రాయింగ్స్ అనేది ఇవి రెండు ఓనర్కు మాత్రమే నేమ్స్, రిమైనింగ్ అవుటర్స్కి కాదు. ఓకే, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అన్నాం. తీసుకున్నంతసేపు అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. ఇప్పుడు ఓనరు 2 lakhs తీసుకున్నాడు, 2 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఓనరు బిజినెస్కి అదే 2 lakhs ఇస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్తో పాటు కలిసి ఇవ్వాలి. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది, అంటే 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. సో ఇప్పుడు 2 lakhs కాస్త 3 lakhs అయిందంటే అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే F6. తీసుకోవాలి. అర్థమైందండి? డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అర్థమైందా? క్లియర్, నో డౌట్స్? ఓకే. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం 1 lakh. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే F5. F5 తీసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 1 lakh కాస్త 2 lakhs అయింది, అంటే ఏ దాని మీద? ఇన్వెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఆ 1 lakh కాస్త 2 lakhs అంటే అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే F6. F6. తర్వాత ఈ బిజినెస్ మనకి ఏదో డబ్బు అవసరమైంది, మనం ఏం చేసాం? ఎల్ఐసి దగ్గర నుంచి కానీ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 3 lakhs లోన్ తీసుకున్నాం. 3 lakhs లోన్ తీసుకున్నాం. వాళ్ళు ఇస్తున్నారంటే మన బిజినెస్కి అది ఎక్స్పెన్సా ఇన్కమా?
ఇన్కమ్ ఇన్కమ్ అంటే F6 మనం 3 లక్షలు తీసుకున్నాం, మనం నెల నెల ఇంట్రెస్ట్ పే చేయాలిగా వాళ్ళకు ఆ లోన్ మీద. సో ఆ 3 లక్షలు కాస్త ఒక 4 లక్షలు అయింది, అంటే ఒక లక్ష ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. ఓకే, 1 లక్ష ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ F5 ఎక్స్పెన్స్ అంటే F5 తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చింది, మన బిజినెస్ అవుటర్స్కి 2 lakhs లోన్ ఇచ్చింది అనుకోండి. అది ఇచ్చేంత వరకు అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ అవుతుంది. యా, ఎక్స్పెన్స్ అవుతుంది. వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి, మనకు నెల నెల లోన్ కట్టాలి. వాళ్ళు కట్టే అమౌంట్ ఏమవుతుంది మనకి? ఇన్కమ్ F6 ఇన్కమ్ అవుతుంది. ఇలా అండి. ఈ విధంగా మనము కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో టాలీలో టుడే క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? డన్ అండి. నెక్స్ట్ చూడండి, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా వెబ్సైట్ నుంచి సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా అంటే, క్రోమ్లోకి వెళ్ళి tallysolutions.com అని టైప్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఇది వెబ్సైట్, టాలీకి వెబ్సైట్ ఇది. ఓకే, ఈ వెబ్సైట్ నుంచే మనం లేటెస్ట్ వర్షన్ ఏది వచ్చినా ఇదే వెబ్సైట్ నుంచే మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో టాలీ ప్రైమ్ రిలీజ్ 3.0.1 ఇది లేటెస్ట్ వర్షన్. సో అదే అనమాట, ఇది లేటెస్ట్ వర్షన్. కింద చూడండి, సపోర్ట్స్ విండోస్ 7 ఆర్ లాటర్ 64-bit OS విత్ 64-bit ప్రాసెసర్. ఒకవేళ నీ సిస్టమ్ విండోస్ 7 ఉన్నా దాంట్లో 32-bit ఉండకూడదు, 64-bit OS ఉంటేనే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. 32-bitకు టాలీ ERP సెట్ అవుతుంది. లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ కన్వర్ట్ అయిన తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందంటే OS కూడా అప్డేట్ చేసుకోవాలి మనం, లేకపోతే మనము అది సెట్ అవ్వదు. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. చూడండి 41.5 MB ఉంది. ఓకే, అది డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ నా సిస్టంలో డౌన్లోడ్ అయి ఉన్నాయి కాబట్టి సో జస్ట్ నేను చూపిస్తాను, మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటి, ఎడ్యుకేషన్ మోడ్, డేట్లు మారవు. ఓకే, నెలకు 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారవు. జస్ట్ 1st తారీఖున 2nd తారీఖున 31వ తారీఖున అలా ఉంటేనే మారుతాయి, లేదంటే మారవు. ఒకవేళ మారాలి అంటే లైసెన్స్ తీసుకోవాలి, ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటే 21,240 రూపాయలు పే చేస్తే అప్పుడు లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ ఇస్తే అప్పుడు మీకు డేట్లు మారుతాయి. సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూడండి, దీని మీద 2 times ప్రెస్ చేయండి. సెటప్ ఫైల్ మీద ఎస్ఆర్ను అడిగితే ఎస్ అని ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత సో నాకు ఇలా చూపించింది. ఇలా చూపించి అంటే ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాలేషన్ అయి ఉంది. సో మీరు ఏం చేయాలంటే లేటెస్ట్గా మీరు డౌన్లోడ్ ఇది చేసినప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ కాన్ఫిగర్ అనే ఆప్షన్ వస్తాయి. ఓకే, ఇన్స్టాల్ కాన్ఫిగర్ అనే ఆప్షన్ వస్తాయి. ఈ విధంగా చూడండి, కాన్ఫిగర్, మోర్ ఆప్షన్స్, ఇన్స్టాల్ అనే ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇన్స్టాల్ అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయి ఈ విధంగా ఐకాన్ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఐకాన్ ఉంది కదా, టాలీ ప్రైమ్ ఐకాన్, ఇలా డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఓకే, సో ఓపెన్ వచ్చిన తర్వాత దీని మీద 2 times ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పాపప్ ఐకాన్ ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనము ఎడ్యుకేషన్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ మోడ్లో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. సో తర్వాత ఇక్కడ మీ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని వస్తాయి. ఆల్రెడీ దాంట్లో ఒరిజినల్ లైసెన్స్ ఉంది కాబట్టి అప్డేట్ చేసుకొని అడుగుతుంది. ఇక్కడ మీకు
యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని వస్తుంది. ఇక్కడ ఓకే అలా అనమాట. నాకు డైరెక్ట్ అప్డేట్ సరెండర్ చూపిస్తున్నాయి, మీకు అలా చూపించదు. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేదంతా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తాం. దీంట్లో నెలకు 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున మాత్రమే డేట్లు మారుతాయి, రిమైనింగ్ డేట్లు మారవు. సో వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ప్రతి కస్టమర్ టాలీని ఉపయోగించాలనుకున్నప్పుడు డెమో చూపిస్తారు కాబట్టి వాళ్ళ బిజినెస్ ఏ విధంగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే వాళ్ళకి తెలియాలి. తెలియకుండా ఎవరు సాఫ్ట్వేర్ తీసుకోరు. సో అందుకు గాను వాళ్ళు ఏం చేశారు, తెలివిగా 100లో 99% ఫ్రీ ఇచ్చేశాడు. 1% మాత్రమే డేట్లు మారకుంటే అకౌంట్స్ కరెక్ట్ రావు కాబట్టి ఆ డేట్లు మారడానికి లైసెన్స్ వర్షన్ పెట్టారు. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్, ఈ విధంగా సీరియల్ నెంబర్ ఇస్తారు మీరు డబ్బులు కడితే. అది మీ సిస్టంలో ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని వస్తుంది. ఇది ఎవరు, మీకు సాఫ్ట్వేర్ ఎవరైతే ఇన్స్టలేషన్ చేస్తారో మీ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు టాలీకి, వాళ్ళు వచ్చి ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోతారు మీకు పూర్తిగా. ఓకే, సో అదనమాట. ఇప్పుడు ఇక్కడ నేను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే చూడండి డిఫరెన్స్, ఇలా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఎందుకోసం అంటే నేను చాలా కంపెనీస్ క్రియేట్ చేశాను కాబట్టి ఇలా డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. మీకు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు. ఓకే, రైట్ సైడ్లో F3 ఇచ్చేసి షర్ట్ కంపెనీ ఇచ్చేయండి, షర్ట్ కంపెనీ. ఎస్, ఇలా ఇడికి వచ్చేస్తాం. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే ఈ ప్లేస్లోకి వస్తాం. నువ్వు నీ సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టలేషన్ చేసి ఉంటావో దాని యొక్క పాత్ ఇక్కడ కనబడుతుంది. సి యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్ డేటా, అక్కడ నా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయింది. ఆ ప్లేస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నువ్వు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళిపోతావు. క్రియేట్లోకి స్పెసిఫై పాత్ అంటే వేరే సిస్టంలో ఉన్న డేటా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని నీ సిస్టంలో పేస్ట్ చేసుకొని, సో వాళ్ళ యొక్క డేటాను నీ సిస్టంలో చూడాలంటే స్పెసిఫై పాత్ ఇచ్చేసి చూడొచ్చు. లేదు ఇక్కడ నుంచి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అయినా చేయొచ్చు. ఇక్కడ వెళ్తే నీ సిస్టంలో ఏ ఫోల్డర్స్లో డేటా ఉంటుందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి దాన్ని మనం తీసుకురావచ్చు సిస్టంలోకి, అలా అయినా చేయొచ్చు. ఓకే, ఇంకా సెలెక్ట్ రిమోట్ కంపెనీ అనేది ప్రజెంట్ అవసరం లేదు. ఓకే, ఈ విధంగా మనము ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. టుమారో కంపెనీ క్రియేషన్, లెడ్జెస్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్, అర్థమైందా నీట్గా? సో ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయండి, చేసుకోండి. ఓకేనా? సో మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, టుమారో నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? డన్. ఓకే గైస్, గుడ్ నైట్.